ఫలితం లేని ప్రయాస. తమిళనాడులో సుమారు 2 లక్షల మంది శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులున్నారు. వాళ్లల్లో శరణార్థులుగా నమోదు కాని వాళ్లే అధికం. రాజీవ్ గాంధీ హత్య అనంతర పరిణామాల్లో ఈ శరణార్థులంతా తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తక్షణం నమోదు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మల్లిగైలోని మా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కార్యాలయానికి తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని అనేక ఇతర ప్రాంతాల నుంచి ఎవరెవరో ఫోన్లు చేసి శివరాజన్ని, శుభని ఇక్కడ చూసాం అక్కడ చూసాం అంటూ చెబుతున్నారు. ఒకసారి ఎవడో ఫోన్ చేసి శివరాజన్ని ఢిల్లీలో చూశానంటాడు. మరో రోజు విశాఖపట్నం నుంచి ఎవడో ఫోన్ చేస్తాడు శివరాజన్ ఇక్కడే ఉన్నాడని. అదే రోజు తమిళనాడులో ఒక మూల నుంచి ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది. శివరాజన్ని, శుభని పొద్దున్నే చూశానంటుంది. ఇక ఈ సమాచారాన్ని పట్టుకుని ఆయా ప్రాంతాల్లో పత్రికల్లో వార్తలు వచ్చేస్తున్నాయి. రాజీవ్ హత్య కేసులో ముఖ్య నేరస్తులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎంత బాహాటంగా తిరుగుతున్నారో కూడా పత్రికల్లో వచ్చేస్తోంది. అయినా ఈ సిట్ దళాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నాయి అంటూ పార్లమెంటులో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు బాధ అనిపించేది, కొన్నిసార్లు ఆవేశం వచ్చేది. ఉపయోగం ఏముంది? ఈ విమర్శలన్నిటికీ సమాధానం ఒక్కటే: నేరస్తులను పట్టుకోవడం. ఆ సమయంలోనే అనూహ్యమైన రీతిలో అమూల్యమైన సమాచారం లభించింది. చెన్నైలోని ఒక వైర్లెస్ స్టేషన్కి, శ్రీలంకలోని వైర్లెస్ స్టేషన్కి మధ్య చాలా కాలంగా నడుస్తున్న సంభాషణలను తెలుసుకోవాలని రాష్ట్ర రహస్య సమాచార విభాగం చేస్తున్న ప్రయత్నాలు ఏనాడూ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సంభాషణలు అన్నీ ఒక ప్రత్యేకమైన కోడ్లో అంకెలు, అక్షరాలు కలగలిసిపోయి నడుస్తుండేవి. ఈ సమాచారాన్నైతే రహస్య సమాచార వర్గాలు పసిగట్టాయి, కానీ అందులోని సారాంశాన్ని ఛేదించలేకపోయాయి. రాజీవ్ గాంధీ హత్యతో ఈ సంభాషణల డీకోడింగ్ ప్రయత్నం ఊపందుకుంది. నా సహజమైన ఆతృత కొద్దీ నేను కూడా వాళ్ళ వెంటపడ్డాను. అప్పటిదాకా మాకు అందిన సమాచారాన్ని బట్టి మొదట్లో చెన్నై సమీపంలోని వైర్లెస్ స్టేషన్ నంబర్ 95కి, శ్రీలంకలోని వైర్లెస్ స్టేషన్ నంబర్ 91కి మధ్య ఆ సంభాషణలు నడుస్తుండేవి. 1991 మే తర్వాత ఈ సమాచార రవాణా చెన్నైలోని 910వ నంబర్ వైర్లెస్ స్టేషన్కి, శ్రీలంకలోని 91వ నంబర్ స్టేషన్కి మధ్య సాగుతున్నాయి. ఆ 2 స్టేషన్ల మధ్య అత్యంత అధునాతనమైన వైర్లెస్ పరికరాలను వాళ్ళు ఉపయోగిస్తుండేవాళ్ళు. పైగా ఆ సమాచారం రహస్యంగా రవాణా చేస్తున్న ఆపరేటర్లు ఎంత నైపుణ్యంతో పనిచేసేవాళ్ళంటే, వాళ్ళు ఉండుండి అకస్మాత్తుగా ఒక ఫ్రీక్వెన్సీ నుండి మరో ఫ్రీక్వెన్సీకి మారిపోయేవాళ్ళు. భారత రహస్య సమాచార వర్గాలు ఒక ఫ్రీక్వెన్సీలో సమాచారాన్ని పసిగట్టి రాబట్టే లోపల కీలకమైన మిగతా సమాచారాన్ని వాళ్ళు తొలగించి వేసేవాళ్ళు. అయితే మా ప్రయత్నాలు ఫలించి ఈ రహస్య సమాచారాన్ని 50-60% దాకా మన వాళ్ళు రాబట్టగలిగారు. అతి కష్టం మీద అందులోంచి 60-70% వరకు మాత్రమే డీకోడ్ చేయగలిగారు. అలా డీకోడ్ చేయబడిన జూన్ మొదటి 3 వారాల్లో నడిచిన సంభాషణ సారాంశం ఏమిటంటే, శివరాజన్, శుభ తక్షణం ఈ దేశం నుంచి పారిపోవాల్సి ఉంది. కాబట్టి వాళ్ల కోసం పాక్ జలసంధి మీదుగా బోట్లు పంపిస్తున్నారు. అంతేకాదు, థానుని అన్బు అని, శుభని నిత్య లేదా తాతియా అని కూడా పిలుస్తారు. మేము ఛేదించిన ఈ రహస్య సమాచారంలో బయటపడిన మరికొన్ని పేర్లు: రాబర్ట్ పయాస్, ప్రకాశం, భారతీయ మద్దతుదారు రవి, ఇందు మాస్టర్ మురుగన్, రాధా అయ్య, సభాపతి పెళ్ళై, నీలన్, రమణన్, ఇందీరన్ కుట్టి, చొక్కన్, గుండప్ప పేర్లతో పాటు ఆఫీసర్ అమ్మాయి అని పిలువబడే నళిని పేరు కూడా ఉంది. ఎల్టీటీఈ నాయకులు కిట్టు, వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్ పేర్లు కూడా ఈ సంభాషణలలో
దొర్లాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రహస్య సంభాషణలో నా పేరు కూడా చోటు చేసుకుంది. ఎలాగంటే శివరాజన్ ఎల్టీటీఈకి పంపిన సమాచారంలో విజయకరణ్, కార్తికేయన్లు ఈ కేసును పరిశోధిస్తున్నారు అని పేర్కొన్నాడు. దీంతో అసలు చెన్నై నుంచి వైర్లెస్ సమాచారాన్ని ప్రసారం చేస్తున్న స్టేషన్ ఎక్కడుందో పసిగట్టాలనుకున్నాం. ప్రతిరోజు ఈ అంశం గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంజనీర్లతో చర్చించేవాళ్ళం. చెన్నైలోని ఉత్సాహవంతులైన హ్యామ్ ఆపరేటర్లు కొందరు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మాకు స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. దాంతో మేము అర్జెంటుగా చేయాల్సిన పని ఏమిటంటే చెన్నైలో పనిచేస్తున్న ప్రైవేట్ రేడియో స్టేషన్ ఉనికిని కనిపెట్టడం. స్టేషన్ ఎక్కడుందో మేము పట్టుకోగలిగితే శివరాజన్, శుభల కదలికలకు సంబంధించిన సమాచారం చాలా సునాయాసంగా మా చేతిలోకి వస్తుంది. కానీ ఎలా? హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిపుణుల్ని, చెన్నైలోని టెలికమ్యూనికేషన్స్ శాఖకి చెందిన ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ నిపుణుల్ని, కేంద్ర కమ్యూనికేషన్ శాఖకి చెందిన వైర్లెస్ ప్లానింగ్ కోఆర్డినేషన్ నిపుణుల్ని, ఆర్మీ సిగ్నల్ రెజిమెంట్ నిపుణుల్ని కూడా ఆగమేఘాల మీద రప్పించి సమావేశపరిచాం. ఈ నిపుణులతో పాటు హైదరాబాద్ నుంచి హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ రిసీవర్లను తెప్పించాం. ఇవి శ్రీలంక వైపు నుంచి వస్తున్న సమాచార సంకేతాల దిశను సూచించడంలో కొంతవరకు సఫలీకృతమయ్యాయి. కానీ చెన్నై స్టేషన్ ఖచ్చితమైన ఉనికిని మాత్రం పసిగట్టలేకపోయాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ రోగ్ స్టేషన్ మా మల్లిగై నుంచి ఉత్తర దిశగా 6 నుండి 180 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని తేలింది. అంతే, అంతకు మించి ముందుకు పోలేకపోయాం. అప్పటిదాకా పడిన ప్రయాసకి తగినంత ప్రయోజనం లభించలేదు. అక్కడికి మా సిట్ దళాలు, ఇండియన్ ఇంటెలిజెన్స్ దళాలు, కమ్యూనికేషన్ నిపుణులు, హ్యామ్ ఆపరేటర్లు 2 రోజుల పాటు పూర్తిగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని పులికాట్ సరస్సులోనూ, చెన్నైకి ఉత్తరం వైపు ఉన్న వైసార్పడి ప్రాంతంలోనూ మకాం వేసి శ్రీలంకకి వెళ్తూ వస్తూ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వింటూ వచ్చారు. ఆ శ్రమ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా ఆ దారిన పోయే వాళ్ళందరి దృష్టిని మాత్రం బాగా ఆకర్షించింది. ఎందుకంటే శక్తివంతమైన హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తే కానీ మేము ఏం చేయలేం. ఈ కమ్యూనికేషన్ సెట్తో 4 మనుషులు ఒక చోట కనబడేసరికి దారిన పోయే ప్రతి వాడికి కుతూహలం, ఏం జరిగిపోతోందో అని. అది అక్కడితో ఆగకుండా పత్రికల దాకా వెళ్ళిపోయే వార్తగా వచ్చేసింది. హంతకులు ఉపయోగిస్తున్న వైర్లెస్ స్టేషన్ ఉనికి పట్టుకోవడానికి సిట్ దళాల బృహత్ యత్నం అంటూ పతాక శీర్షికలతో పత్రికలు ప్రచురించాయి. అంతే, నేను భయపడినట్లే జూన్ 23న చెన్నై వైర్లెస్ స్టేషన్ నంబర్ 910 అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దాని నుంచి సంకేతాలే రాకపోతే అది ఎక్కడుందో మేము ఎలా పట్టుకుంటాం? పత్రికలు పుణ్యమా అని మరోసారి మా ప్రయాస అంతా అడియాసే అయిపోయింది. అయినా నాలో పూర్తిగా ఆశ చావలేదు. ఎల్టీటీఈకి ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్ నుంచైనా సమాచారం వెళ్తుండాలి కదా. అందుకే ఎలాగైనా సరే వెరీ హై ఫ్రీక్వెన్సీ పరికరాలు సేకరించే ప్రయత్నాలు కొనసాగించాం. టెలికమ్యూనికేషన్ నిపుణుడైన శ్యామ్ పిట్రోడాతో కూడా మాట్లాడాం. మొత్తం మీద ఢిల్లీ నుంచి ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉండే కొన్ని హై ఫ్రీక్వెన్సీ దిశాగ్రాహ్యక పరికరాలను సేకరించాం. వాటిని బెంగళూరు, చెన్నై, తిరుచినాపల్లిలో ప్రయోగాత్మకంగా పనిచేయించాం. ఆ ప్రయోగం అంతే. చెన్నైలో ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్లో ఉన్న దిశాగ్రాహ్యక సెట్లో కంప్యూటర్ లోపం వల్ల అది నిరుపయోగం అయిపోయింది. ఇక ఢిల్లీ నుండి తీసుకువచ్చినవి 30 ఏళ్ల పాతవి. రహస్య సమాచార రవాణాలో ఉండుండి చేసుకుంటున్న ఫ్రీక్వెన్సీ మార్పులని పసిగట్టే శక్తి వీటికి లేదు. పైగా రహస్య సమాచార రవాణా సాగిస్తున్న వైర్లెస్ సెట్స్లోని యూఎస్బి, ఎల్ఎస్బి తరహా ఆపరేషన్ ఈ దిశాగ్రాహ్యకాలలో లేదు.
ఎల్టీటీఈ ఎంత అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించేదంటే మాకు అందుబాటులో ఉన్న పరికరాలు ఉపయోగించి ఎల్టీటీఈ ఆపరేషన్లను వాసన పట్టడానికే చాలా టైం పట్టింది. ఇంత చేసి వాటి వాసన పట్టినా కూడా ఎల్టీటీఈ సెట్స్కి ఈ సెట్స్కి మధ్య సాంకేతికంగా పొసగనే లేదు. దీనికోసం శక్తివంతమైన అధునాతనమైన దిశాగ్రాహ్యక పరికరాలను ఏర్పాటు చేయాలంటూ టెలికమ్యూనికేషన్స్ రక్షణ శాఖ అధికారులను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించాం. సరే, అంత కష్టపడి వాళ్ళను ఒప్పించాక ఆ పరికరాలని చెన్నైకి రవాణా చేయడానికి, వాటిని వినియోగించే నిపుణులను పంపించడానికి మరోసారి వాళ్ళందరినీ ఒప్పించాల్సి వచ్చింది. ఇలా ఒకదానికోసం ఒకటి చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ రోజులు దొల్లిపోతున్నాయి. నాలో ఆదుర్దా పెరిగిపోతోంది. ఎందుకంటే ఆలస్యమైన కొద్దీ నేరస్తులు దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉంది. అదృష్టం బాగుండి అకస్మాత్తుగా చెన్నై వైర్లెస్ స్టేషన్ నుంచి వెళ్తున్న కొన్ని ముఖ్య సంకేతాలని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఛేదించాయి. అందులో ఇలా ఉంది: ఎల్డామ్స్ రోడ్లోని శ్రీలంకకి చెందిన తమిళ ఇంజనీర్ ఇంటిలో ఎల్టీటీఈ రాజకీయ విభాగం నాయకుడైన తిరుచి సెంతన్ని శివరాజన్ కలుసుకోబోతున్నాడు. ఈ మెసేజ్ మాకు అందింది ఎప్పుడు? జూన్ 21 లేదా 22. ఈ శ్రీలంకకి చెందిన ఇంజనీర్ ఎల్టీటీఈ మద్దతుదారుడని మన ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద అప్పటికే సమాచారం ఉంది. కాబట్టి అతనుండే అపార్ట్మెంట్కి చుట్టుపక్కల రాత్రింబవళ్ళు నిఘా ఏర్పాటు చేశాం. ఎందుకైనా మంచిదని చెన్నై మెట్రో నీటి సరఫరా సిబ్బంది వేషంలో 2 మనుషులను కూడా పంపించాం. ఒక రోజంతా నిరీక్షించి చూసాం. కానీ ఆ ఇంజనీర్ ఉండే ఫ్లాట్కి శివరాజన్ కానీ శంతన్ కానీ రావటం పోవటం జరగలేదు. నీరసం వచ్చింది. ఏమైతే అదైందని ఆ మర్నాడు జూన్ 23 ఆ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్ళాం. అక్కడ ఆ ఇంజనీరు, ఆయన భార్య మాత్రమే ఉన్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఏమైనా ఇంజనీరు భార్య మేము అడిగిన సమాచారాన్ని తడుముకోకుండా ఇచ్చింది. దాని ప్రకారం 22న డిక్సన్ అనే యువకుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాడుండగానే అదే సాయంత్రం మరో శ్రీలంక యువతి వచ్చి తురుచి సెంతన్ వచ్చాడా అని అడుగుతూ డిక్సన్ చేతికి ఒక లెటర్ ఇచ్చింది. డిక్సన్ అప్పటికప్పుడు ఒక జవాబు రాసి ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంత్రం రాజా అనే యువకుడు రావడం, రాజా డిక్సన్లు కలిసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మాకు కావాల్సింది శివరాజన్. వాడి ఫోటోగ్రాఫ్ చూపించి మేము అడిగాం, ఇతను వచ్చాడా, ఇతను చూశారా అని. కానీ శివరాజన్ రాలేదు. అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్న డిక్సన్ ఫోటోని మాత్రం భార్యాభర్తలు ఇద్దరూ గుర్తుపట్టారు. డిక్సన్ ఎల్టీటీఈ రాజకీయ విభాగంలో తిరుచి సెంతన్ కింద పనిచేస్తుంటాడు. అంటే డిక్సన్ సెంతన్ తరఫున ఇక్కడికి వచ్చి ఉండాలి. అప్పుడు రాజా ఎవరు? అతను శివరాజన్ మనిషి అయి ఉంటాడు. అర్థమైపోయింది. శివరాజన్ బదులుగా అతని ప్రతినిధి రాజా, శంతన్ బదులుగా అతని ప్రతినిధి డిక్సన్ వచ్చి శ్రీలంకన్ ఇంజనీర్ ఇంట్లో కలుసుకొని సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం జరిగిపోయింది. మేము వెర్రివాళ్ళల్లా శివరాజన్ కోసమే ఎదురు చూస్తున్నాం. అయినా ఆ సముదాయంలో అనేక అపార్ట్మెంట్లు ఉంటే వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. ఎవరు ఎవరి కోసం ఎందుకోసం వచ్చారో ఎలా తెలుస్తుంది? అలాంటి చోట రోజంతా నిఘా పెట్టినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అసలు ఎల్టీటీఈ కార్యకర్తలు చాలా తెలివైన వాళ్ళు, అత్యంత అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఏ ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా ముందుగా ఆ పరిసరాలన్నింటినీ నిశితంగా శోధించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయం మాకు తెలుసు కనుకనే మేము అత్యంత జాగరూకతతో ఆలోచించి అడుగు వేయాల్సి ఉంది. ఏ ఒక్క పొరపాటు చేసినా ముఖ్యమైన ఆధారాలని పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. ఈ లోపల ఇంకో వైర్లెస్ మెసేజ్ను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు మాకు చేరవేశాయి. శివరాజన్ మల్లిగైపై ఆకస్మిక దాడి చేసి కనీసం 10 మందిని చంపి సిట్ బృందాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఆ మెసేజ్ సారాంశం. కొంప మునిగింది అనుకున్నాం. దాంతో మల్లిగై చుట్టూ భద్రతా ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశాం. తమిళనాడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు 2 కంపెనీల కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ని కూడా మల్లిగై స్థావరంలో నియోగించాం. ఒక అగ్నిమాపక దళాన్ని కూడా తెప్పించి పెట్టుకున్నాం. మా సిట్ దళాల సభ్యులందరికీ ఆఫీసు, ఇల్లు ఇప్పుడు మల్లిగై మాత్రమే.
ఏ క్షణంలో ఏ సమాచారం వచ్చినా ఎవరు ఎటు పరిగెత్తాలన్నా వీలుగా ఉండేలా ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాక నిర్బంధంలో ఉన్న నిందితులు, మేము సేకరించిన సాక్ష్యాధారాలు కూడా మల్లిగైలోనే ఉన్నాయి. అందుకే మల్లిగై భద్రత మాకు చాలా ప్రధానమైంది. ఈ దర్యాప్తు సందర్భంగా పోలీస్ సూపరింటెండెంట్లు, డిఐజీలు పగలు రాత్రి అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మనతో చర్చిస్తుండేవాళ్ళు. నాకు దొరికిన సమాచారాన్ని, వాళ్ళు తెచ్చిన సమాచారాన్ని కలిపి విశ్లేషిస్తూ ఉండేవాళ్ళం. అప్పటికి నేను ఇంకా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఇన్స్పెక్టర్ జనరల్గా ఉంటూనే సిట్కి సారథిగా వ్యవహరిస్తున్నాను. ఈ ఏర్పాటు వల్ల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తాలూకు మెస్ మాకు మామూలు భోజనాన్ని రుచికరంగా అందిస్తూ ఉండేది. అలాగే కొంత భద్రతా సిబ్బంది, ఇతర సహాయకులు, కమ్యూనికేషన్ వ్యవస్థ, వాహనాలు మా అవసరాలకు తగినట్టుగా సిఆర్పిఎఫ్ నుండి సమకూరుతుండేవి. ఆ తర్వాత ఏమైంది వచ్చే భాగంలో వింటారు.